హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాం అనమాట. ముందుగా అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకుందాం బాగా ఎర్రగా. ఇంకోటి చెప్పనా, ఇది హైలో పెట్టన్నా, అది సిమ్లో పెట్టు. ఎందుకంటే చికెన్ కడిగేస్తున్నాను కదా, ఫస్ట్ చికెన్ వేసాను. ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా మనకి ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ వేసుకుందాం. నేను కాల్చిన కోడి తీసుకున్నాను అనమాట. నాకు స్కిన్లెస్ అంత ఇష్టం ఉండదని కాల్చిన కోడి తీసుకున్నాను. వాడికే తినరా నీకే. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయొద్దు, అట్లా వదిలేద్దాం కాసేపు. ఎట్లా వదిలేస్తే మంచిగా మనకి వాటర్ వేసుకొని ఇట్లా ఫ్రై లాగా అయిపోతుంది. అప్పుడు ఏమి వేయకూడదు, కాసేపు అలా వదిలేసేయాలి. ఇప్పుడు చెప్పినా లివర్ ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు దాకా అసలు ఏమి వేయలేదు చికెన్లో, జస్ట్ అలా వేసి వదిలేసాం అన్నమాట. కలపను కూడా కలపలేదు. కరివేపాకు వేసుకున్న తర్వాత చెప్తాను. పసుపు వేసుకుందాం. పసుపు ఇప్పుడు కలుపుతాం. ఇట్లా చూసారా, వాటర్ అసలు ఎలా దాంట్లో వచ్చిన వాటర్తోనే అది ఉడుకుకోవాలన్నమాట. ఎందుకంటే మనం దగ్గరికి ఫ్రై లాగా చేస్తాం. దగ్గరికి వాటర్ వేస్తే మళ్ళీ గ్రేవీ టేస్ట్ ఇలాగా వస్తుంది. అంతే. దీన్ని మళ్ళీ ఇప్పుడు మూత పెడదాం. కొద్దిసేపు మూత పెట్టేస్తే ఈ వాటర్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకొంచెం ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం అన్ని మిగతా ఐటమ్స్ వేసుకోవాలి. వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇందులో మిగతా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం. ముందుగా కారం ఎంత వేస్తున్నాను ఏంటి అనుకోకండి, ఎంతే తింటారు, మీకు ఎంత కావాలో తీసుకో. సాల్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ ఒకవేళ మీకు సరిపోకపోతే లాస్ట్లో వేసుకోండి, బాగుంటుంది. చికెన్ మసాలా కొంచెం గరం మసాలా,
కొరియండర్ పౌడర్, ధనియాల పొడి, అంతే అన్నీ వేసుకొని కలిపేసుకోవడం. కలిపేసుకొని కూడా హైలోనే ఉంచుకోండి మంట, తొందరగా ఉడికిపోతుంది. అంతే, దీన్ని మూత పెట్టేస్తాం. చూసారా, మన ఇంకా అయిపోయింది చికెన్ ఫ్రై అనేది. ఇంతే, ఇంతకు మించి చేసుకున్నా అంత టేస్ట్ ఏమి ఉండదు అన్నమాట. కొంచెం మరీ ఫ్రై లాగా కాకుండా డీప్ ఫ్రై లాగా కలుపుకుంటే అన్నంలో కలుపుకోవడం కూడా కొంచెం బాగుంటుంది టేస్టీగా. ముక్క కూడా చూపిస్తాను ఉండండి మీకు. ఉడికింది, బాగానే ఉడికింది, ఎందుకంటే చాలాసేపు మనం ఫ్రై చేస్తాం కదా ఫస్ట్ ఆయిల్లో. ఇదిగో చూసారా ముక్క ఇక్కడ ఉంది. ఇంకొక ముక్క చూపిద్దాలా ఉండండి మీకు, పడిపోతుంది అది. మెత్తని ముక్కలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా లోపల బాగానే ఉడికిపోయింది. అంతే, మన చికెన్ ఫ్రై రెడీ.